ఇదేమో చెట్లకి, ఇక్కడికేమో బయటకించి గిట్లుంది. వేసానికి ఇట్లా కొండు పెట్టించిన పైన గణేశుడు పుత్తగా ఎందుకు వదిలేయాలి సందని ఇట్లా సెల్ఫీషన్ ఆర్చి ఇట్లా వేయించిన. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చి చుట్టుముట్టు అంతా ఖాళీ ఇది కూడా నా ఇష్టంతో కట్టించుకున్నాను. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఎప్పటి నుంచో కామెంట్లో ఇల్లు చూపి రక్క అంటారు కదా, ఇలా చూపిస్తుడు కుదిరింది. దోస్తులు మా ఇల్లు చూదురు రండి. గేటుకి వస్తుంది గ్రానైట్తో నేర్పించిన సిడీలు రండి. మొత్తం ఇది వరండా, పార్కింగ్ అని కూడా అంటారు కదా, మేము వరండా అంటాం తెలంగాణలో. ఇదేమో చెట్లకి ఇట్లా కూసోనికి దావత్ అయితే వచ్చిన చుట్టాలు కూసోనికి, అందరూ దావతులైనా బండ్లు పెట్టుకోనికి, నలుగురు వచ్చిన కూసోనికి ఇట్లా ఉండాలి. పార్కింగ్లో కూడా మాకు పార్కింగ్ లేక చార్జర్ పోయింది. మా చిన్నోని సైకిల్ పోయింది, కొత్త సైకిల్ 15 రోజుల సైకిల్ పోయింది అన్నట్టు. అప్పటి నుంచి మేము ఇల్లు కడితే ఇట్లా జాగ ఉంచుకోవాలి అన్నట్టు ఖచ్చితంగా కట్టించినాం అన్నట్టు. ఇది చెప్పులకు, మళ్ళీ చెప్పులు కింది దాంట్లోనే పెడతా ఖాళీ. ఇవి ఇక సామాన్లు ఉంటాయి కదా, ముగ్గు డబ్బాలు, ఇవన్నీ సామాన్లు. పండుగ కాకరకాయ ఇత్తనం కోసం పెట్టినా, చీపురు కట్టలు పెట్టుకోనికి 3 సెల్ఫ్లు కట్టించిన. ఇట్లనే రండి రోలు. ఇది ముళ్ళను మేపియాలని ఇక్కడ పెట్టిన. చెట్లు చూడండి, బుద్ధుడు. ఇది పాతింట్లు ఉన్నప్పుడే తెచ్చినాము. పాతిళ్ళు అమ్మి రాక్క అని చాలా మంది కామెంట్లు అడిగింది కదా. పాతిళ్ళు ఏమి అమ్మలేము, కొన్ని సామాన్లు ఉన్నాయి, తెచ్చినాక కిరాయికి ఇస్తాం. అది ఇంక ఇప్పుడు సామాన్లు ఉన్నాయి అన్నమాట కొన్ని, ఇంకా అన్ని వేయలేము. ఇది కూడా చెట్టితో పెట్టినాము. ఇవన్నీ పాతింట్లు ఉన్నప్పుడే. పిల్లర్ డిజైన్స్ ఇల్లు నేను దగ్గరుండి కట్టించుకున్నా అని వీడియోలలో చాలాసార్లు చూపించిన కదా, దగ్గరుండి అన్నీ పెట్టించుకున్నా అన్నట్టు. ఇది మంచం, ఇది మేము ఇడనే ఉండి కట్టించినాం అనమాట. ఇల్లు ఇడనే ముందు ఈ కిరాయి ఇంట్లోనే ఉండి ఇడనే కట్టించినాం, ఎదురుగానే ఉన్నాం అన్నట్టు. ఈ మంచబోర అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. మొత్తం సామాన్ తేలేం కదా, ఒక రూమే కదా అని తెచ్చినాము. ఇప్పుడు కూడా వాడుతున్నాం పడుకోనికి. ఫ్యాన్లు పెట్టించినాము. మొత్తానికి ఇది మేము వాడుకోనికి బండ్లు పెట్టి వాడుకుంటాం అన్నట్టు. 4 వస్తూ కూర్చోనికి. వాన కొడుతుందని ఇక్కడ పెట్టినాము. పురుగు పట్టినవి గాలన తింటాయి కదా అని పెట్టినా అనమాట. మామిడి తోడుకలు, సల్లమిరపకాయలు, కందిపప్పు. ఇవి డబ్బలలో బోరేసే కట్కలు ఉన్నాయి. భూమిలో వేసిన బోర్ అన్నట్టు ఒకటి. సంపులు ఉన్నది నీళ్ళ బోర్ ఇది, ఎందుకంటే నీళ్ళకి చాలా షెర అది ఉష్కుష్కొస్తాయి అనమాట. తేటగా అయినాక పైన వేస్తాం. చూస్తున్నది ఇది. ఇదేమో టేబుల్, పాతింట్లు ఉన్నప్పుడు ఈ టేబుల్ కూడా ఇలా అంటే మా ఆయన పనిచేసాలని ఎన్నిసార్లు. పార్కింగ్ జాగా 2 రూమ్ల పెట్టు వదిలేసినాం అన్నట్టు, గట్లయితే మంచిగా ఉంటుందని. ఈ టేబుల్ పార్కింగ్ ఉన్నప్పుడు తెచ్చినవి కంప్యూటర్ కోసం వేసినాం. అప్పుడు కూడా ఇది తెచ్చిన మీరు సెట్ అవుతుంది కదా అని. నీళ్లు పడితే కూడా ఊరుకోదు, ఏం కాదనమాట, మంచిగా ఉండొచ్చు వాన పడ్డా కూడా. పెట్టే మా బాబు గురుక్లాస్లో ఉన్నప్పుడు తెచ్చింది, చిన్న బాబుది. మీకు కూడా ఎవరికైనా ఇల్లు కడితే ఉపయోగపడుతుండొచ్చు. సీరియస్డానికి ఇట్లా కొండు పెట్టించిన, దండాలు కూడా కట్టడానికి కొండు పెట్టించిన. ఇది కొండ్రి చూస్తారు కదా, సిడి వేసిన అనమాట తడవకుండా. మీరు కూడా ఎవరైనా ఇల్లు కడితే కొండు మిగులుతాయి కదా. మేస్త్రితోని గోడలలో పెట్టించినాయి అవి. ఆడాడ మూలలు కొట్టినాము. క్యాలెండర్లు అవి వేసానికి బోర్డు మా చిన్నోడు పుట్టినప్పుడు చిన్న ఉన్నప్పుడు తెచ్చింది అది బోర్డు. గోడకి టెక్స్చర్ ఇటుక డిజైన్లో పెట్టించినాము. పసుపు రంగు వేసినాం దీనికి. ఇక్కడ గచ్చిలా ఫుట్పాత్ల మీద వేసే బండలు వేయించిన గరుకుగుంటాయని. ఇంత మైలున్న బట్టలు విండితే తెల్లగా అవుతాయి ఈ బండల పైన. మా ఆయనతో కయ్యం చేసి మరీ వేయించినవి. ఇదొకటి చెట్ల కోటి, ఇంకోటి లోపల కూడా వేయించిన, అది కూడా చూపిస్తా. ఎందుకంటే బట్టలు విండితే మంచిగా ఉంటుందని నాకు కష్టం కాదు. వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేను బట్టల కిందనే పెడతా. అది కూడా వాషింగ్ మిషన్ ఉంది. బాసలు కూడా నేను సింక్లో తోమా, ఇన్ని తోముతా. చాలా సార్లు వీడియోలలో చూస్తారు కదా. ఇదేమో సింక్ బయట పెట్టించిన చేతులు కడుక్కోనికి. నల్లలు ఇవి చూసారు కదా. బండి మా దగ్గర ఛార్జింగ్ బండి ఉంది. ఇది జర ఖరాబ్ ఉంది, పెట్రోల్ అప్పుడప్పుడు జర నడుస్తుంది. ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు ఖరాబ్ అవుతుంది అనమాట. జర పానం మీద ఉంది అన్నట్టు. అందుకే ఛార్జింగ్ కరెంటు పోతే ఛార్జింగ్ ఉండదు కదా, అప్పుడు తీసుకుపోతాడు. ఖరాబే ఉంది మొత్తానికి బండి. వాషింగ్ మిషన్ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఈ డబ్బులు నీళ్ళలో పోసి పిండుతా అన్నట్టు. ఈ బట్టను ఏం కుట్టిందే నీళ్ళు అడవకుండా వేసిన మీదికెంచి. వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ 2016లో 18,000 పడ్డది దీని ధర. ఇది మా చిన్నోడు పుట్టినప్పుడు ఆపరేషన్ అయితే తెచ్చుకున్నా అన్నట్టు. పనామా దొరకక, కానీ నాకు చేతుల మీద ఉండడమే నచ్చుతుంది. ఎందుకంటే తిన్న తిండి అరగాలి కదా, అందుకే ఇంట్లో పని చేస్తాను. వాషింగ్ మిషన్కి ఇప్పించినా కానీ నీళ్ళు వరదలాకు వచ్చి మొత్తం ఒక రోజు ఖరాబ్ అవుతున్నాయి, మేము చూడకపోయి ఉండే. అందుకే అడబెట్టినాం. ఇక ఇక్కడ వాషింగ్ మిషన్కి నల్లు ఇప్పించిన, కరెంటు కూడా ఇప్పించిన.
కానీ అది సెట్ కాలేదు. వీడు మళ్ళీ ఇడిపించిన ఇది కూడా ఈ దెబ్బకు ఇట్లుంది. మామూలుగా కట్టుకొని కానీ పెట్టినా కానీ వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. ఎక్కువ ఆడ నేను ఇది లోపల బాత్రూమ్ డోర్ బయట పెట్టించినాం అన్నట్టు. ఇక్కడ 2 బాత్రూమ్లకు నీళ్లు పడ్డా ఖరాబ్ కాకుండా డబ్ల్యూపీస్ దర్వాజాలు పెట్టించినాము. అన్ని పనులు యాదికి రాలేవు, అందుకే వయసు ఎవరిస్తున్నా. టైల్స్ అన్ని ఒక రంగులోనే వచ్చినాయి మాకే తెలియకుండా. సున్నం రంగు కూడా టైల్స్ కు సూట్ అయిపోయింది. లోపలైతే మొత్తం ఆకుపచ్చనే ఉంది. వీడియో తీస్తుంది మా ఆయన. బయట ఇదిగోండి మా దర్వాజా ఇట్లుంది. పైన గణేశుడు టైల్స్ మేమే చూసుకొని పెట్టించుకున్నాం. డిజైన్ చూస్తారు కదా. ఫ్యాన్లో కూడా 2 కనెక్షన్లు ఇప్పించినాము, ఒకటే పెట్టించినాం అన్నట్టు. ఇప్పుడు పాతింటి కడిగిన దేవాలి ఒకటి తెస్తాం, అది కూడా లోపలికి నండ్రి. అట్నే లైట్లు వేస్తా, పైన చూపి ఒకసారి. ఫాల్ సీలింగ్ లైట్లు వాళ్ళు ఒకటే పెట్టించినాం అన్నట్టు. ఇది టీవీ కొత్తదే, దీంట్లోకి వచ్చినాకనే కొన్నాము. 35,000 దీని ఖరీదు. ఈఎంఐలో కట్టినాం. ఆ అమ్మాయి మనీ అనమాట అది. ఈ సందు అంటే అక్కడ సైడ్ బాత్రూమ్ చూపిస్తా. బాత్రూము పెట్టినాక మిగిలింది జాగా, ఉత్తగా ఎందుకు వదిలేయాలి సందు అని ఇట్లా సెల్ఫ్లు పెట్టించిన. చదువుకోనికి అట్లనే నా మిషన్ పెట్టుకున్నాం. లోరపు కూడా ఉంది పైన. చదువు పోయి చూస్తారు కదా ఇవన్నీ పుస్తకాలు. మా పిల్లలే గవర్నమెంట్ హాస్టల్లో చదువుతారని తెలుసు కదా. మా పిల్లలు కూడా మా పిల్లలే. మా చిన్నోడేమో ప్రైవేట్ స్కూలు, మా పెద్దోడేమో గవర్నమెంట్ హాస్టల్. మా కిటికీ కూడా పెట్టించినాం. ఇటు చల్లగా గాలికి ఒక ఫ్యాన్ కూడా పెట్టించినాము. ఈ సందులో ఎట్లకే ఉబ్బరి వేయకుండా ఇట్లా వేసినాం కూర్చుంటే. దివాన్ ఎవరైనా వస్తే కూర్చోనికి. ఇక్కడ కిచెన్ కూడా చాలాసార్లు వీడియోలలో చూస్తారు కదా. కిచెన్ పెద్దగా పెట్టించినాం. ఇది మొత్తం పెట్టించిన గ్యాస్ బండ మొత్తం పెట్టించినాం అన్నట్టు. లైట్లు వేస్తున్నాను. ఇట్లా మొత్తం పెట్టించినాము. ఈ 2 పెద్ద ఖయమైంది బండలేసి అవుతుందోనైతే. అసలు ఏ పని సరిగ్గా వేయలేడు. మమ్మల్ని లాస్ట్ చేసి ఫ్రిడ్జ్ ఇది మా పెళ్ళప్పుడు తెచ్చుకుందే ఫ్రిడ్జ్. బాసన్ల స్టాండ్ కూడా మంచిగా ఉందని ఒకరు పెట్టిన ఉండే కామెంట్లో. ఇది బాసన్ల స్టాండ్. కిచెన్ ఆర్చ్ ఇట్లా వేయించిన. ఇది కూడా ఒక లైట్ పెట్టించిన, చూస్తారు కదా లైట్. ఇది కూడా సోకు కోసమే. ఇది కూడా జర సోకుల కోసం ఉంటాయి కదా ఇల్లు కట్టినప్పుడు. ఇది కూడా సోకు కోసమే కట్టించిన. సెల్ఫ్లు అయితే బాగా పెట్టించినాం. ఇంకొకటి మా బాబు ఇవన్నీ గృహప్రవేశానికి వచ్చిన గణేశుడు మా బాబుకి వచ్చినాయి. 10వ తరగతిలో గురుకులాస్లో ఫస్ట్ వచ్చిండు, మండల్ ఫస్ట్ వచ్చిండు. బాబుకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అవార్డులు, నాకేమో యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇక్కడ ఫోటోలు పెడతాము. ఇది కూడా డిజైన్ యూట్యూబ్లో చూసి పెట్టించిన అన్ని డిజైన్స్. నాకైతే ఇది దేవునికి రూమ్ కట్టేయాలని మస్తు ఇష్టం ఉండే, కానీ కుదరలేదు. ఎంత ట్రై చేసినా ఇంకా ఇది హాల్ అన్ని చిన్నగా అవుతుంది అన్నట్టు. ఆఖరికి సెల్ఫ్ లాగా చేయించిన, ఇట్లా డిజైన్ చేయించిన. దీనికి కటన్స్ వేస్తాం. మళ్ళీ ఇంకొకటి కబోర్డ్లు ఏం చేపియలేము. పైసలు ఉన్నప్పుడు మెల్లమెల్లగా చేయించుకుంటామని ఇప్పటికైతే ఏం చేపియలేము. ఉట్టి గోడలేగా. గోడలు నిన్న ఉండాలని లప్పం పెట్టించిన ఇల్లంతా. ఇవి సెల్ఫ్లు అవి పెట్టుకొని సెల్ఫ్లు బాగా పెట్టించిన అన్నట్టు. ఇది ఇంకో కర్ర. చుట్టుముట్టు అన్ని మట్టితో వాళ్ళు కదా. దువ్విట్లన్నిటికీ పడదలేసిన. అంతా ఖాళీ జాగానే ఉంది. మీరు కూడా చూసిరు కదా. 2 కిటికీలు పెట్టించినాం అన్నట్టు. ఇక్కడ తవ్వు ఉంటుంది, ఇక్కడ తవ్వ. 2 తవ్వలు వచ్చినాయి ఈ ఇల్లుకు. ఇంకా 100 గజాల ఇల్లు ఇది. చాలాసార్లు కామెంట్లలో అడిగిరు మీరు ఏ ఫేసింగ్ అక్క అంటే దక్షిణం సైడ్ ఉంది మాకు పెట్టుకోనికి, పడమర సైడ్. కానీ మేము పడమర సైడ్ తీసుకున్నాము, ఎందుకంటే ఇవి బండ్లు పోతాయి. పడమర దిక్కు 4 ప్లాట్లే ఉన్నాయి. తవ్వకు అంతా రారు కదా జనం అని ఇక్కడ పెట్టించుకున్నాం అనమాట. ఇదిగోండి బాత్రూమ్. దీంట్లో ఒక బాత్రూమ్ ఇచ్చినాం. బయటనేమో కిందికుండి, ఇదేమో మీదికుండి. బాత్రూమ్ చూపిస్తున్నాయి. బయటి బాత్రూమ్ల కంటే ఈ బాత్రూమ్ టైల్సే డిజైన్ బాగున్నాయి. కొత్తింటి దావత్కి వచ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇంకొకటి మా ఆయనను డ్రెస్సింగ్ టేబుల్ తెమ్మని ఎప్పటి నుంచో అడిగిన అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ లేక సప్పుడు దాకా ఇట్లా అద్దం గోడ కొట్టించిండు, ఇట్లా డిజైన్ చేయించిండు. చూస్తారు కదా. మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ లైట్ ఉండాలని చెప్పిన. లైట్ ఉండాలంటే మా ఆయన ఏం చేసిండు చెప్పన్నా, ఇదిగోండి ఈ లైట్ పెట్టించి ఈ అద్దంకి లైట్ సరిపోయింది. సెల్ఫ్లు ఇప్పించినవి ఇక్కడ చూస్తారు కదా. ఇక్కడ సెల్ఫ్లు ఇదిగోండి సెల్ఫ్లు. బట్టలు అయితే బాగానే ఉన్నాయి, మస్తు బట్టలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ అన్నట్టు. బట్టలు ఎక్కువసేపు దేవులాడకుండా ఎవరి వాళ్ళకు పెడతా. కూలర్ పాతింట్లో ఉన్నప్పుడే ఖరాబ్ అయింది, పని చేస్తలేదు. అంటే ఇప్పుడు ఉబ్బరిస్తలేదు కదా, అందుకే దీనికి మంచిగా ఏపీలేము. ఈ ఎండాకాలంలో చాలా చల్లగా ఉండే ఇల్లు, ఎందుకంటే పైన షెత్ ఉంది కాబట్టి. ఇది కిటికీ. ఇది కూడా వాచీలు. ఇక్కడ సెల్ఫ్లు వచ్చినాయి కదా,
ఇక్కడ కిటికీ పెట్టియాలని ఉండే అనమాట, ఎందుకంటే గాలి కోసము. ఇక్కడ బుడ్డ సెల్ఫ్లు పెట్టించిన, ఇక్కడ కూర్చోనికి ఇట్లా బండి వేయించిన గ్రానైట్, ఇట్లా కిటికీ కాడ ఇక్కడ కూర్చోనికి అన్నట్టు. ఇది కూడా నా ఇష్టంతో కట్టించుకుంది అనమాట ఈ జాగా. దీని కింద కూడా పెద్ద దువ్వులాకి ఇప్పించిన ఏమైనా సామాన్లు పెట్టుకోనికి. ఇగో ఇదేమో దోమలది, దోమలు ఎలుకలు అయితే బగ్గున్నాయి ఇక్కడ, మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి అన్నట్టు. ఇది దోమల కోసం, దోమలు అయినా వస్తూనే ఉంటాయి, జాలీలు వేసినా ఏ వేసినా దోమలు వస్తూనే ఉంటాయి. ఎక్కల చేదైతే ఆపలేకపోతున్నా, ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పుండ్రి. మళ్ళీ ఇంకొకటి, మేము లోన్ తీయలేము, జాగాలు అమ్మలేము, జాగాలు అమ్మనీకి ఏం లేవు కాబట్టి లోన్ తీసడానికి మాకు శక్తి లేదు కట్టనీకి, ఉన్న కాడికే కట్టుకున్నాం. ఎన్ని పైసలు అయినా అక్క అని అడిగారు చాలా వరకు కామెంట్లలో కొంతమంది దోస్తులు. మొత్తం దీనికి 28 లక్షలు అయినాయి, ఫోటో పెడతా ఇక్కడ చూడుండ్రి. 28 లక్షలలో అయితే 4-5 లక్షలు అయితే ఖరాబ్ అయినాయి, ఎందుకంటే డబుల్ పని చేసుడు. ఇక్కడ చెప్పాలంటే పర్మిషన్కే 1,55,000 అని, పర్మిషన్కి కాలు ఇల్లు కడుతున్నారని పర్మిషన్ తీసుకోవడానికి అట్లా అయిందనమాట. ఇది జిహెచ్ఎంసీ కదా, అందుకే ఇక్కడైతే చాలా మోసం జరుగుతుంది మేస్త్రీలు, అట్లా ఏం చేయలేము, అట్లా మాకు అట్లా అయ్యింది. ఇక పట్టణంలో గట్లనే ఉంటుంది ఏదైనా. పైన కూడా చూపిస్తా ఒక పారి చూద్దాం. పైన కూడా సింగిల్ బెడ్రూమ్, పార్కింగ్ వచ్చింది జాగా. లోపల రూములు కూడా పెద్దగానే తీసుకున్నాం, పాతిళ్ళని బట్టే ప్లాన్ చేసినాం అన్నట్టు. ఇంకా ఇది సీకులు వేపియాలి, సీకులు వేపియలేము, పైన కట్టినప్పుడు వేపిద్దామని చూస్తున్నాం. బండలు కూడా వేపియలేము, ఇక్కడ అంతా సున్నం కూడా వేపియలేము. ఇయో గ్లాస్ పెట్టియలేక ఇట్లా కట్టించినాం, ఉన్న దాంట్లోనే కట్టించిన అనమాట. అన్ని తక్కువ ఖర్చు రావాలని. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇది పొగపోయేది, ఎలక కూడా దీంట్లోకే కూడా వచ్చినాయి మస్తు, అందుకే బయటికి జాలి పెట్టించిన. ఇది పైన బట్టలు ఇప్పుడే పెట్టి ఎండేసిన, పైన కూడా చెత్త పోసినాం అని చెప్పినాం కదా. ఇది చూపి మళ్ళీ చెట్టు అది మాది, నిమ్మలోనే పెట్టినాం, పెరుగుతుందో లేదో తెలుస్తుంది, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. బట్టలు ఎండేసానికి ఖాళీ లైట్ కూడా ఉంది ఇక్కడ. ఇది గోడలు పెడితే సరిపోతుంది అంతే, ఒక సైడ్ గోడ పెట్టినాము ఇక్కడ, ఇంకా ఈ గోడలు పెట్టేస్తే అయిపోతాయి. దీంట్లో మొత్తం జాగా తీసుకుందామని అనుకుంటున్నాం. 2 రూములు, హాల్, కిచెన్, ఇట్లా డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ పైన చూస్తారు కదా ఈ జాగా. కింద పార్కింగ్ వచ్చేట్లా చిన్నగా వచ్చింది, సింగిల్ బెడ్రూమ్. వద్దు బయటకి చూపిద్దాంలే, పైన కూడా చూపిస్తా. పైన కూడా తులసి చెట్టు పెట్టిన బెండకు, తులసి చెట్టు అడుగుంది. ఇవన్నీ సీట్లు ఏమేమి మీ దాకా పైన కూడా కూలగొట్టకుండా సిటీ అది పిల్లలు ఓపించినాం చెత్త దాకా. చెట్టు ఎత్తు మేము కిందిది 10 ఫీట్లే పోసినాము, అది తప్పే అయింది మరి. గ్రౌండ్ ఫ్లోర్ కింద మేము ఇప్పుడు ఉన్నది 10 ఫీట్లే పోసినాము, మీరు కూడా ఓపించుకుంటే 11 ఫీట్లు ఓపించుకోరు. మేసితో కొట్లాడి మళ్ళీ ఇది కూడా 11 ఫీట్లు, కింద 11 ఫీట్లు ఓపించినాం కొట్లాడి. పైన చూపిస్తా, ట్యాంక్ ఇది ఉంది. ఇదేమో మేము ఇట్లా కూర్చోనికి చూస్తారు కదా, ఇది కూర్చోనికి. ఇక ట్యాంక్ కూడా జాగ్రత్త తీసుకున్నా, మాకు పార్టీ కూర్చున్నాం కింద కూర్చుంట్లా, అట్లా వద్దని ఇట్లా కిందికి నీళ్ళు పోయేటట్టు కట్టించినాం. మీరు కూడా ఎవరైనా ఉపయోగపడుతుందేమో చూసుకోండి, అన్ని దగ్గర నుండి ఖరాబ్ కాకుండా పని చేసి. అంత దూరంగానే చేసే తప్పులు చేస్తూనే ఉన్నారు పనులు. సందు ఉంటుంది చూస్తున్నారు కదా. చుట్టుముట్టు ఊరు చూపి ఒకసారి పైనకి, చుట్టుముట్టు ఊరు కూడా చూడండి ఎట్లుందో. జెండా పెట్టిన మీద పైపుకు ఆంజనేయ స్వామి జెండా. ఇంకా ఇండ్లు అవుతున్నాయి, ఇక్కడ 2 ఇండ్లు అవుతున్నాయి. ఇల్లు పడే ట్యాంక్ కట్టింది, 2 ఇండ్లు అయినాయి. ఇక కూడా ఇల్లు కడుతుంది, ఇక్కడ కూడా ఇల్లు కడుతుంది. కొన్ని రోజులు అయితే మొత్తం చుట్టుముట్టు ఇల్లు అయితే. ఈ నీళ్ళు ఇట్లా పిట్టలకు పెడతాం, పిట్టలు బాగానే ఉన్నాయి ఇక్కడ, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, 2 మూలలకు పెడతాం అనమాట, ఇట్లా తట్టలలా. ఆ కాంపౌండ్ మూలకు పెట్టాం, వాన పట్టినా కూడా బట్టలకి ఏం కాదు. కొంచెము కట్టెలపై ముట్టిస్తే కూడా ఈ చెత్త మీదనే ముట్టిస్తా. 2 రోజుల నుంచి మొగుల మీద సూరన్న మచ్చ మొస్తలేడు, మొగుళ్ళే ఉన్నాయి, ఆతారణం కూడా చల్లగుంది. కొత్తింటి గృహప్రవేశం కూడా మొదల పెట్టిన వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి. ఇంటి ముందర నీళ్ల పైపులు ఉన్నాయిగా, నల్లిప్పియలేము. ఇంకా మోరీలు కూడా ఈడిదాకా రాలేవు, మోరీల నీళ్లకు సిమెంట్ రింగ్లు వేయించినాం మేము. కొన్ని రోజులు అయితే వస్తాయంట, అవి కూడా నడుస్తుంది పని, చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది.
తొవ్వల పొంటి నీళ్ళు చూడండి ఎట్లా నిలిచినావు, బురజ బురజనే ఉంటుంది మొత్తం. మా ఇంటికి జరంత దూరంలో గుడి కూడా ఉంది. పొద్దుగల పాటలు కూడా పెడతారు, మంచిగా అనిపిస్తుంది. ఈ ముందలాకి ఇట్లా దొరికినప్పుడల్లా పెండ తెచ్చి కొట్టంలా సాంపిలాక చల్తా. బయట చెట్లు కూడా కట్టించి జాలిలాగా పెట్టించినాము. పోతుంటే బలరు మేకలు చెట్లను మేస్తున్నాయి, అందుకే జాలిలాగా కట్టినాం. ఇక్కడికేమో బయటకించి గిట్లుంది. మా ఇల్లు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. మేము ఉన్న దాంట్లో మేము కట్టుకున్నాం అన్నట్టు. అప్పు అయితే అయ్యింది, 10 లక్షలు అప్పు అయ్యింది. దీనికి 28 లక్షల 18 లక్షలు మా అంటే 10 లక్షలు అప్పు అయ్యింది. కొంచెం బంగారం పెట్టి తెచ్చినాం, కొన్ని మా చుట్టాల దగ్గరనే అప్పులు తెచ్చినాము. ఏడాదికి ఒకసారి మిట్టి కడతాం అన్నట్టు. మేము పెట్టించినాం కదా అద్దము అవి ఇవి. మా ఇంట్లో ఏది నచ్చింది డిజైన్ అనేది కామెంట్లో చెప్పుండ్రి. అట్లనే ఇల్లు ఎట్లుందో కూడా కామెంట్లో చెప్పుండ్రి. ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి, గట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని యాద మరవకుండ్రి. ఉంటాం మళ్ళా. ఈ ఆటకి వీడియో అయితే దోస్తులందరికీ బాయ్.